నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి వండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతరులుగా అంటే 2 వరుసలుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క వరుసకి స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దానిని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికిని ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడి చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈరోజు కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటన్నానంటే, దేవుడు తన సేవకుని ద్వారా చెప్తా ఉంటాడు, అయ్యా నా సన్నిధిలో గుడారములో, ప్రత్యక్షపు గుడారములో నిత్యము దీపం వెలుగుతూ ఉండాలి. నిత్యము దీపం వెలుగుతూ ఉండాలి. ఆ దీపం వెలగటానికి ఏం కావాలనంటే అచ్చమైన ఒలీవల నూనె కావాలి. ఏ నూనె కావాలంటే అండి, అచ్చమైన ఒలీవల నూనె. అది కూడా దంచి తీయబడిన ఒలీవల నూనె కావాలి అని అంటాడు. అని చెప్తూ రెండవది ఏమంటున్నాడు అంటే, మీరు 12 రొట్టెలు సిద్ధం చేయాలి. గోధుమ పిండితో రొట్టెలను సిద్ధం చేయాలి. ఆ 12ని ఎక్కడికి తీసుకురావాలి అని అంటే, దేవుని ఆలయములోనికి, దేవుని సన్నిధిలోనికి, ప్రత్యక్షపు గుడారములోనికి వాటిని తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ ఉంచాలి వాటిని అంటే, నిర్మలమైన బల్ల, స్వచ్ఛమైన పరిశుద్ధమైన, ఆ ఏమాత్రం కూడా కళంకం మరకలు లేని నిర్మలమైన దాని మీద ఆ రొట్టెలను పెట్టాలి. ఎట్లాగుని పెట్టాలి? ఒక ప్రక్కన 6, ఇంకొక ప్రక్కన 6, మొత్తం 12 రొట్టెలు కావాలి. ఈ 12 రొట్టెలు కూడా 2 వరుసలుగా పేర్చాలి. ఒక్కొక్క వరుసకి 6 ఉంటాయి. అంటే వీటిని ఏమని అంటాము అనంటే, యెహోవా సముఖమందుండు రొట్టెలు, సముఖపు రొట్టెలు, ఆయన సన్నిధిలో ఉండే రొట్టెలు, ఆయన పాదాల దగ్గర ఉండే రొట్టెలు, ఆయన ఎదుట కనబడే రొట్టెలు. ఎవరి రొట్టెలు? మనందరం ఇదివరకు పాట పాడుకునేవాళ్ళం, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. ఆయన ఇరిత్తే ఉంటామా? పక్కోడి ఇరిత్తేనే నువ్వు ఉండట్లా గుళ్ళో. యేసయ్య కాదు, పాదిరి కాదు, పక్కోడి ఇరిత్తేనే గుళ్ళో ఉండకపోతుంటే ఆయన ఇరిత్తే నువ్వు ఉంటావా? దెబ్బకి నూతినో గోతినో చూసుకోవు, దరిద్రం పోద్ది. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పే మాట ఏంటంటే, మారు మనసు పొందిన మనం, బాప్తిస్మం పొందిన మనం, దేవుని పిల్లలమని చెప్పుకునే మనం ఎక్కడుండాలి అనంటే, ఆయన సముఖమందు ఉండాలి. ఆయన సముఖమందు ఉంటే ఆ సముఖమందు ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు. వాళ్ళకు ఒక పేరు సముఖపు రొట్టెలు, ఆయన సన్నిధిలో ఉండే పిల్లలు. ఈరోజు కూర్చున్న నీవు నేను ప్రభు దగ్గరికి వస్తున్నాం, పాపాలను ఒప్పుకుంటున్నాం, విడిచిపెట్టాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం పొందిన మనం అందరం, ఆయన పిల్లలమైన మనం అందరం కూడా ఆయన సముఖములో ఉండటానికి వచ్చిన సముఖపు రొట్టెలం, సముఖపు రొట్టెలు. ఇంకాసేపటికి బలను సమీపిస్తారుగా, బలను సమీపించే మనం అందరం ఆయన సముఖములో ఉండే సముఖపు రొట్టెలం కదా. ఈ సముఖపు రొట్టెలు ఎట్లాగునుండాలి? కొన్ని పద్ధతులను ఆచరించాలి. ఈ సముఖపు రొట్టెలు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రొట్టె చొప్పున 12 గోత్రాలు కనుక 12 రొట్టెలు కావాలని అంటాడు. అట్లాగనే మరి మనం ఉన్నాం. మన కుటుంబాలలో నిజంగా కుటుంబానికి ఒక్కళ్ళమన్నా రాగలుగుతున్నామా? ఇంటిలో 10 ఆయన సన్నిధిలో కనపడుతున్నామా? ఆ కుటుంబం కోసం మిగిలిన వాళ్ళు ఆ ఒక్కళ్ళు దేవునికి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఆయన అంటున్నాడు అక్కడ, ఏమని అంటున్నాడు అనంటే, ఇదిగో ఇవి ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా ఉన్నవి. సముఖపు రొట్టెలు దేవుని పిల్లలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడైతేనేమో నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాయి. రొట్టెలు ఎట్లాగుని ఉండాలనంటే, అందులో అంటాడు 24వ అధ్యాయము 6వ వచనంలో చదవండి. 24వ అధ్యాయము, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద
ఆరేసి భక్ష్యములు గల 2 వరుసలుగా వాటిని ఉంచవలను. అంటే ఒకదాని మీద ఒకటి ఏముండాలంటే అండి, ఒకదాని మీద ఒకటి చేర్చబడాలి, ఒకదాని మీద ఒకటి. ఐక్యతకి గుర్తు. ఇటు ప్రక్కన 6, అటు ప్రక్కన 6, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ఐక్యత లేదనుకోండి, ఎప్పుడు చూసినా నువ్వే నా పైన కూర్చుంటావు, పక్కకు జరుగుతాను ఆగేది జరగగానే అవి ఏమైపోతాయి, ఒరిగిపోతాయి. ఒరిగిపోతే ఏమవుతాయి, పడిపోతాయి. సముఖపు రొట్టెలు బల్ల మీద వరగకూడదు, జారకూడదు, పడిపోకూడదు. అందుకని ఏం చెప్తున్నాడు అనంటే, అవి ఐక్యతకి గుర్తుగా ఉన్నాయి. దేవుని పిల్లలమైన మనం సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక, దేవుని పాద సన్నిధిలోనికి మనం వచ్చాక ఎట్లాగునుండాలి అనంటే ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. చాలామంది మారు మనసు పొందినోళ్లే, బాప్తిస్మం పొందినోళ్లే దేవుని దగ్గరికి వచ్చినట్టే ఉంటాం, కానీ అదేం సోద్యమో ఏంటో కానీ ఐక్యత అనేది మాత్రం మనకు అసలు ఇష్టం ఉండదు. నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టు ఉంటారు. ఐక్యత లేకపోతే చాలా కష్టం. మనకు ఐక్యత ఉండాలి. దేవుని పాద సన్నిధికి వచ్చిన తర్వాత మారు మనసు పొందాములే, బాప్తిస్మం పొందాములే, మమ్మల్ని మించిన భక్తి కలిగిన వాళ్ళు లేరులే అని చెప్పి ఊరి మీద పడి ఊరేగితే పరలోకం రాదంట. మనకేముండాలో తెలుసా, ఐక్యత అనేది ఉండాలి. సంఘంలో ఎవరికైనా బాగుండకపోతే, సంఘంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆ సంఘం అంతా చేరి కూడి అలాంటి వారి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి పగటికాల సమయంలో ప్రభు సన్నిధిలోనికి చేరిన నీవు నేను మనమందరం ఎట్లాగునుంటున్నాం, మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయో ఆయన సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఐక్యత కలిగిన సంఘానికి దేవుడు ఏమిస్తాడు అనంటే ఆశీర్వాదం అనేది ఇస్తాడు. అందుకని ఒక మాట అంటాడు చూడండి, 133వ కీర్తన, 133వ కీర్తన, 133వ కీర్తన మొదటి వచనం నుండి చదువుకుంటా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి కారి అతని అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చూసారా, అంటే ఐక్యత కలిసి ఉంటేనే దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. మనందరికీ తెలుసు, ఆది అపోస్తలులు అందరూ ఆ దినాలలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మనం అన్నీ బాగుంటే కలిసి ఉంటాం, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేశారట, వాళ్ళు కలిసి ఉన్నారు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూసారా, సంఘంలో దేవుడు అద్భుతాలు చేయాలి, మన జీవితం పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అనంటే మనందరికీ ఉండాల్సిందేంటో తెలుసా, ఐక్యత కలిగి దేవుని దగ్గర గడిపేవారిగా ఉండాలి. ఎట్లాగుంటున్నాం మనం? ఐక్యత ఉంటుందా? కలిసి ఉండగలుగుతున్నామా? అందరం ఒకే సంఘంలో ఉంటారు, అందరూ ఒకే రొట్టెలో చేతులేస్తారు, అందరూ ఒకే పాత్రలో తాగుతారు, కానీ ఒకరంటే ఒకరికి భేదాలు ఉన్నాయి, ఎడమ ఉంటుంది. అందుకే దేవునికి ఏ మేలు చేయలేడు. ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఐక్యత కావాలి. ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఆది అపోస్తలుల కాలంలో అలాగున్న సంఘంలో ఎవరికైనా కష్టం కలిగితే, బాధ కలిగితే ఆ సంఘం అంతా ఐక్యత కలిగి చేరి కూడి అవసరమైతే ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. పేతురు కొరకు సంఘమంతా కూడుకొని ప్రార్థన చేశారు. ఎప్పుడు? 1 గంట చేసి వెంటనే వంట చేసుకోవాలని ఇంటికి వెళ్ళాల. వాక్యంలో చూస్తే రాత్రి పూట కూడా అక్కడే కూర్చున్నారంటే ఎంత గొప్ప విషయం అండి. పౌలు శీలలకు కష్టం కలిగింది, ఒళ్ళంతా పచ్చిపండులాగా అయిపోయి పులిసిపోయి ఉన్నది, పడుకోవాలి, అలసిపోవాలి, సొమ్మసిల్లిపోవాలి. కానీ జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటనంటే మధ్యరాత్రి వేళ లేచి వారందరూ దేవునికి ప్రార్థన చేయుచుండెను అని అంటాడు. చూసారా, ఎంత గొప్ప విషయం అండి. దేవుని సముఖానికి చేరిన మన జీవితంలో ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు
చేస్తాడు. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. చాలా కాలం నుంచి మొత్తానికి మీరు తెల్లవారుజామున ప్రార్థన చేయగలుగుతున్నారు. గూగుల్ మీట్లో ఏదో ఒక విధంగా కొంతమంది తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక విధంగా నానా తిప్పలబడి కలుసుకుంటున్నారు. అందుకని ఒక భక్తుడు అంటాడు, తిప్పలబడి ప్రార్థన చేస్తే కుప్పలుగా దీవెనలు వస్తాయంట. తిప్పలబడి ప్రార్థన చేస్తే కుప్పలుగా దీవెనలు కురిపించబడతాయంట. ఎట్లా గట్ట మీరు కూడా వేకుజామున ప్రార్థనకు అట్లాగిన సిద్ధమవటం దేవుడు చేసే గొప్ప కార్యం. ఐక్యత కలిగి ఉండాలి. బాధ కలిగినప్పుడు, ఎవరికైనా వేదన కలిగినప్పుడు, సంఘంలో ఏ కుటుంబానికైనా సమస్య కలిగినప్పుడు సంఘమంతా కూడుకొని ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడు. రక్షింపబడ్డాం, బాప్తిస్మం పొందాం, మారు మనసు పొందామని చెప్పుకునే మనకి ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఈరోజు ఒక నిశ్చయితకి, ఒక తీర్మానానికి మనం వస్తే దేవుడు ఇది మొదలుకొని నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ స్థితిగతులని ఆశీర్వదిస్తాడు. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు భక్తుడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుడి. ఏంటిదంటండి అది? ఏంటిది? దేంతో కాపాడుకోవాలి? దేంతో కాపాడుకోవాలి? ఏదన్నా కరోనా టైంలో నువ్వు పోయితే పోయావు, బతికితే బతుకుతావు, పోయితే పోతావు. కానీ మిగిలిన వాళ్ళన్నా కాపాడాలి. ఇంట్లో వాళ్ళనంటే ఏం పెట్టుకోవాలి? మూతికి చెక్కం పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. అట్లాగనే ఇప్పుడు సమాధానమును బంధము చేత ఐక్యమత్యమును కాపాడుకోవాలి. తేడా వచ్చింది, ఒక చిన్న గొడవ వచ్చింది, మొత్తానికి ఇప్పుడు అది పోవాలనంటే దేంతో మళ్ళీ ఐక్యతను ముడేసుకోవాలి? దేంతో చెప్పండి? అసలు ఎటువంటివి మనకి ఎక్కువ కాదు. సమాధాన పడాలి. ఏం చేయాలంటే అండి, సమాధాన పడాలి. సమాధానమును బంధము చేత ఐక్యమత్యమును కాపాడుకోవాలి. దేవుని ఆత్మ నీలో ఉండాలనంటే, పరిశుద్ధాత్మ మనలో నివసించి మనకు మేలుకరమైన దీవెనలు ఇవ్వాలి అని అంటే సమాధానమును బంధము చేత ఐకమత్యమును కాపాడుకోవాలి. ఐకమత్యంగా ఉంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. యెహోషాపాతు దినాలలో దైవజనుడు యెహోషాపాతు అంటాడు, అయ్యో ముగ్గురు రాసులు ముప్పేట దాడిలాగా మన మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఈ సమస్య నుంచి మనం బయటపడాలని అంటే ఏం చేయాలి, ఎలాగును చేయాలని ఆలోచన చేస్తామంటే దైవజనుడు యెహోషాపాతు అంటున్నాడు అంటే, ఇదిగో మీరందరూ దేవుని సముఖములోనికి ఒకే చోటికి రండి. వచ్చిన తర్వాత ఏం చేశారు? వారందరూ ఉపవాసం ఉండి దేవుని పాద సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తూ అంటున్నారంట, ప్రభువా యెహోవా, ఈ ఆపదలో నుంచి బయటపడటానికి మాకు వేరొక దిక్కు లేదు, నీవేమా దిక్కు. ఎలవాయ బాబు, ఇప్పుడు నీ మాట వినేదేంటి? నీ మాట వింటే మా ప్రాణాలు పోతాయి, మాకు శాతయిన దారిలో మేము వెళ్ళిపోతాం అన్నారా? రేయ్ ఏంట్రా? ఐకమత్యం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ యెహోషాపాతు దినాలలో అందరూ ఐకమత్యంతో కూడుకున్నారు. దేవుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలు వాళ్ళకి అనుగ్రహించాడు. కీడు నుంచి తప్పించాడు. శత్రువులు తమ్మును తాము పొడుచుకొని చచ్చేటట్లు చేశాడు. నినివే పట్టణాన్ని ఇంకా 40 రోజులకు దేవుడు నాశనం చేస్తానని చెబితే ఆ రాసు మొదలుకొని ప్రజలందరూ ఏం చేశారు అనంటే యెహోవా సన్నిధిన ఉపవాస దినమును చాటించుకొని తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే, ఇక చేయ తలపెట్టిన కీడును ఆయన చేయకమానను. దీనంతటి కారణం ఏంటి? ఐకమత్యం. ఎవరు ఐక్యంగా ఉన్నారు? ఊరారు కాదు, ముందు సంఘంలో ఉన్న మీరు ఐక్యంగా
ఉండాలి. మీరు ఐక్యంగా ఉండాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సముఖపు రొట్టెలు మీరు ఆయన సముఖంలో ఉండటానికి తీర్మానించుకున్న వాళ్ళు, ఆయన సన్నిధానంలో కనపడటానికి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందిన సముఖపు రొట్టెలు కాబట్టి ఈ సముఖపు రొట్టెలు రెండేసి వరుసలుగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మొత్తం 6 ఇటారు అటారు 12 రొట్టెలు ఆయన సముఖంలో ఉండాలి. ఈ సముఖపు రొట్టెలకి కావలసింది ఐకమత్యం కావాలి. నా పైన నువ్వు ఉండటం ఏంటి, నేనెందుకు కింద ఉండాలి, నేనెందుకు మధ్యలో ఉండాలి, నేను చాలా సీనియర్ను కదా, అట్ట కుదరదు కదా, ఇట్ట కుదరదుగా నన్ను అనుకోకూడదు. దేవుని చిత్తం ఎలాగునుంటే అలాగును మనం తల ఉంచేవారిగా ఉండాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. గర్వం అనేది ఉండకూడదు, అహంకారం అనేది ఉండకూడదు. దేవుని పాద సన్నిధికి వచ్చిన తర్వాత అలాగున ఐకమత్యం కోసం తగ్గింపు సమాధాన బంధాన్ని అలవాటు చేసుకుంటే దేవుడు తన సముఖంలో నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. రెండవది, సముఖపు రొట్టెలు కొన్న ఇంకొక మంచి పని ఏంటనంటే 24వ అధ్యాయము లేవియాకాండము 24వ అధ్యాయము 8వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇజ్రాయేలీయుల యొద్ద ఆ దానిని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అర్థమైంది మీకు? ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రొట్టెల్ని ఏం చేయాలి? చక్కపరచాలి. ఎప్పుడు? లెంట్ డేస్లోనా? చెప్పండి, ఎప్పుడు చక్కపరచాలి? ప్రతి విశ్రాంతి దినమున. దేవుని సముఖానికి వచ్చిన తర్వాత ఆ రొట్టెలను ఏం చేయాలనంటే యాజకుడు వాటిని చక్కపరచాలి. కూర్చున్న మనం రొట్టెలో దేవుని సేవకునిగా వాక్యంతో నేను చక్కపరచాలి. ఏ గొర్రెకైనా కాస్త కాలు జాడించి అలవాటు ఉంటే కాలు ఎరవకూడదు. నేను అమ్మా అలవాటు మంచిది కాదని ఏం చేయాలి? దాన్ని భలే అర్థమైపోతాయి మీకు. ఏ గొర్రె అన్న నోటిపాటు ఎక్కువ ఉందనుకో, దాన్ని ఏం చేయాలి? నోరు పడిపోవును గాక అని ప్రార్థన చేయకూడదు. అమ్మ మాటలు మంచి కాదు, కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగు, కొద్దిగా నిలువు, కొద్దిగా తగ్గు అని ఆ గొర్రెని ఏం చేయాలి? మనం ఎవరు చేయాలి పని? యాజకుడు చేయాలి. ఈ మధ్య శ్వాసలు తీసుకొని ఇద్దరు కలిసి తన్నుకుంటున్నారు, నువ్వు నాకు చెప్పేదానివే అని కదండి. అందుకనే ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, యాజకులు వాటిని చక్కపరచాలి. ఒక సందర్భంలో దావీదు పొరపాటు చేసి ఎవరికి తెలియదులే అని చెప్పి మెదలకుండా ఊరుకున్నాడు. ఎవరు చక్కపరిచారు? వచ్చి ఎవరు తెలియజేశారు? నాతాను ప్రవక్త వచ్చి సూటిగా చెప్పాడు అనుకో, అంతే, జీవితం కథమయ్యేది. ఆ కోపంలో ఒక దెబ్బకి వేసేసేవాడే. కానీ ఎంత తెలివిగా చెప్తున్నాడో తెలుసా? అందుకని ఒక ఆయన అంటాడు, ఏడిపించి అమృతం తాగించలేమంట కానీ బుజ్జగించి విషం కూడా. కొంతమంది ఏడిపిచ్చైనా సరే నా కళ్ళు పెద్దవి చేస్తే దెబ్బకు తాతారు. అబ్బో అందరు భయపడరే నా తల్లే, కొద్దిగాగు. అందరు భయపడితే ఎట్ట? కళ్ళు పెద్దవి చేయటం కాదు, ప్రేమతో జయించాలి. ఏంటిదంటండి అది? ప్రేమతో జయించాలి. వాక్యంలో మన జ్ఞాపకం చేస్తున్నమాట, దావీదు రాజు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి అంటున్నాడంటే, ఇదిగో అయ్యా ప్రకూర్లోనే ఓ చిన్న సంఘటన జరిగింది బాబా. ఏం జరిగింది అని అంటే, అయ్యా ఒక పేదవాడు ఉన్నాడు అయ్యా, ఒక ధనవంతుని ఇంట్లో పాలేరుగా పనిచేస్తున్నాడు. ఆ ధనవంతునికి వేల కొరది గొర్రె మేకలు ఉన్నాయ్యా. కానీ ఆ ఇంట్లో ఆయన దగ్గర పని చేసుకుంటున్న పాలేరుకి ఒక్కగానొక్క గొర్రె పిల్ల ఉంది. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడయ్యా. కానీ ఒక రోజున ధనవంతునికి కావలసిన చుట్టం ఒకడు వస్తే ఏం చేశాడో తెలుసా? ఆయన కొన్న మందలో ఏదో ఒకటి తీసుకొని వధించి విందు చేయటానికి బదులుగా ఏం చేశాడు అనంటే, పేదవాని కొన్న ఒక్కగానొక్క గొర్రె పిల్లను తీసుకొని వధించి విందు చేశాడు. ఏం చేస్తావయ్యా? ఇటువంటి విషయం గనక మీ పాలనలో మీ దగ్గరికి తీర్పు చెప్పమని వస్తే నువ్వేం తీర్పు చెబుతావు బాబా అని అంటే ఆయన అన్నాడంట, అట్టివాడు నా రాజ్యములో ఉంటే వాడు మరణమునకు వెంటనే అంటున్నాడంట, ఆ మనుషుడు నీవే. అంటే ఎవరు చక్కపరిచారు? వెంటనే ఆ మాట చెప్పగానే రాజైన దావీదట లోపలికి వెళ్ళి 51వ కీర్తనలో ఇక ప్రార్థన చేస్తున్నాడంట, దేవా నా యందు శుద్ధ హృదయము
కలుగు చేయి, నీ సన్నిధానములో నుంచి నన్ను త్రోసివే. చక్కపరచటం. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి అలాగున బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటుందంట. ఏమనంటుంది తెలుసా? అయ్యా, మరి నువ్వేమో చూస్తే యూదుడిలాగా ఉన్నావు, మేమేమో సమరయులమయ్యా, మీకు మాకు సాంగత్యం కుదరదు బాబా, మరి నువ్వేమో మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నాము, మేము మీతో మాట్లాడినా మీరు మాతో మాట్లాడినా ఎవరన్నా చూస్తే శిక్ష ఎవరికి వచ్చిద్ది? మాకే వచ్చింది, మమ్మల్ని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారు, అందుకని ఎందుకు బాబా నన్ను చంపడానికి మాటలనంటే ఏనంటున్నాడంట, ఇదిగో నువ్వు నీళ్ళు అడిగితే ఇన్ని మాటలు చెబుతున్నావు, నేనిచ్చే నీళ్లు త్రాగితే మరి అన్నటికి నీ దప్పిక, అర్థమైందే, మరి ఎప్పటికి నీ దప్పిక కొనవు అని అన్నాడంట. అయితే అవి నాకు ఈ రాదానంటే ఆయన అన్నాడు, నీ వెళ్ళి నీ పెనిమిటిని వెంటనే ఆమంటది నాకు లేరు అని. ఈయన చరిత్ర మొత్తం చెప్పాడంటే ఎంచడానికి చెప్పలా, ఆమెకి నా గతము నా ప్రస్తుతం తెలిసి నేను ఎంత గొప్పవాడు, ఈయనే మెస్సయ్య అని తెలుసుకోవటానికి ఆ సంగతి చెప్పాడు. వెంటనే ఆ మాటనగానే ఆమె కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అంటుందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చక్కపరిచాడా లేదా? అది చక్కపరచడం అని అంటే, అంతేగాని ఎరవటం నలపటం కాదు చక్కపరచడం అంటే, కూల్చేయటం కాదు చక్కపరచడం అని అంటే. చక్కపరచటం యాజకుడు వాటిని చక్కపరచవలెను. చక్కపరిచిన బల్ల మీద ఉండకుండా పడిపోతే అయ్యక దేవుని సన్నిధిలో పనికిరానే. మీకు కూడా చక్కపరచడానికి చాలాసార్లు చెబుతున్నా, ఉదయం 9 గంటలకు పెట్టుకుందాం ఆరాధన అన్న, ఎండలు ఎక్కువైనాయి అని చక్కపడ్డారా? పలసపడ్డారు. చక్కబడలా పలసపడ్డారు. సరే 10 గంటలకు మీ దారికి వచ్చా, అయినా ఏమన్నా వచ్చారా? ఇదిగో 11ంటికి 11:20 అయింది. 11:20 అయింది. అంటే దేవుని సన్నిధిలో నేను మీకు చెప్పేది కొంచెం ఫన్నీగా హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ ఆసక్తి కలిగిన వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఆయన ఎందు ఆసక్తి ఉండాలి, ఆయన పని ఎందు ఆసక్తి ఉండాలి, ఆయన పనిని ఇష్టంగా చేయటానికి ఉండాలి. ఎటూ ప్రార్థనకు రావాలనుకున్నావు, ఎటూ ఆరాధనలో ఉండాలనుకున్నావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, ఎందుకు నిర్లక్ష్యం? ఆయన సన్నిధికి ఆసక్తితో మనం వస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు తన పిల్లలని క్రమపరిచే దేవుడు కనుక మనందరి జీవితాలలో మనం ఎట్లాగూ ఉండాలి అనంటే మనల్ని మనం క్రమపరుచుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఉంటుంది చూడండి. ఆ పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తున్న ఉత్తరము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందరూ చూడండి. 5వ అధ్యాయము 25వ వచనం. మనము పరిశుద్ధాత్మను అనుసరించి జీవించువారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. దేవునికి స్తోత్రం. ఏంటిదంటండి అది? మాట చెబుతుంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. వివాదానికి రేపకూడదంట. కొంతమంది ఉంటారండి, విశ్వాసులే కాదు, మార్పు అన్నోడు కాదు, మార్పు లేనోడు కాదు, ఈ కుళ్ళిపోయే కంపు కొట్టి ఈ శరీరంలో ఊపిరున్నంతకాలం వాడు సేవకుడైనా విశ్వాస అయినా ఆడెవడైనా అది బుద్ధి మారదండి. మొన్న ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. ఆ సమాధి కార్యక్రమంలో లైవేలే, ఏం పర్లే. సమాధి కార్యక్రమంలో ఏదో చిన్న సమస్య వచ్చింది. సరే, ఆ సమస్యను సద్దుమనచడానికి కాస్త పక్కన ఉండండి అయ్యా అని చెప్పి అందరిని పక్కన పెడితే, ఈలోగా ఎందుకు వచ్చిన గోలయ్యా, అయ్యా మీరన్న వచ్చి చేయండి అయ్యా అన్నారు. సరే, అందరూ అరుతున్నారయ్యా. నేనే సమాధికి వచ్చినా అవ్వాయి లేస్తే నేనంటూ పేటలో ఉంటే దాదాపుగా నేను సమాధి కార్యక్రమానికి వస్తా, కానీ అక్కడ నాకు ప్రార్థన ఎత్తారా, నాకు ప్రసంగం ఎత్తారా, అసలు నాకు అలవాటు లేదు. మా అమ్మ చనిపోయినా, మా నాన్న చనిపోయినా, పేటలో ఉన్న అనేక మంది, మన సంఘస్థులు కాదు, అనేక మంది సమాధి కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళ రుణం ఈ రీతిగా తీర్చుకోవాలని ఏ కుటుంబంలో నుంచి ఎవరైనా చనిపోయి అంతిమయాత్ర లాగున సమాధి కార్యక్రమానికి నేను వెళతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయమంటే చేస్తా, లేకపోతే ప్రార్థనకు అవకాశం లేకపోయినా అందరితో పాటు ఉండి కాస్త అట్లా నా మదిలో ప్రార్థన చేసి మట్టేసి వస్తా. తీరా అక్కడ జరిగిన తర్వాత అంత అయిపోయినాక ఒక ఆయన అన్నాడు,
అసలు ఎవరికి లేదు ఆలోచన, నువ్వు కూడా వెళ్ళి చేయకుండా ఉంటే బాగుండేది, వదిలిపెడితే అని అన్నాడు. అరే ఏంటిది, అసలు ఏంటి మాట, అసలు మీ ఊరేది నా ఊరేది, అసలు వాళ్ళకి మీకు నాకు సంబంధం ఏంటి, మేము వచ్చింది దేవుని కోసం, దేవుని పని లేనోడు కూడా విషం వేశాడండి. మళ్ళీ వీళ్ళు చేస్తాడు. ఇప్పుడు ఆదివారం చూస్తే మైకులు పగిలిపోతాయి వీళ్ళ ప్రసంగాలకి. నేనన్నా సమయము సందర్భం, వివాదాన్ని రేపొద్దు, సద్దు మనిషి రేపొద్దు, వయసులో చిన్నోళ్ళు జాగ్రత్త రేపొద్దు, రేపేవా అంతే సంగతి. రేపు అక్కడ మనం ఏం చేయాలి, లెక్క చెప్పాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో మనము ఆత్మ కలిగించే బంధము చేత సమాధాన పడుతూ ఆత్మ చేత నడిపించబడిన వారమైతే మనకేముండాలంట, మనము ఆత్మని అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము, ఒకరినొకరము వివాదమునకు రేపక, ఒకరినొకరము అసూయ పడక, వృధాగా అతిశయపడదు. ఇప్పుడు అతిశయం ఏంటి, మేమందరం జీరోలం అయ్యావు, నువ్వు హీరో అయ్యానంటే, నువ్వేదో వరకు పిలిచి నన్ను హీరో అంటే దేవుడు అనాలిగా. హీరోదు ప్రజలందరి దృష్టిలో హీరో, దేవుని దృష్టిలో ఫరో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దృష్టిలో హీరో కాదు, హీరోలకి హీరో ఛాంపియన్, కానీ దేవుని దృష్టిలో బహు వరస్ట్ ఫెలో. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుడు నిన్ను అతిశయింపజేసేది కావాలా, మనుషులు నిన్ను పొగిడేది? అందుకే భక్తుడు అంటాడు, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమల్లో నీకే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందమో నీవే, నా ఆరాధన నీవే, ఓ దిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. మనమంట ఆయన సన్నిధిలో క్రమముగా నడుచుకోవాలి, చక్కపరచబడాలి, క్రమంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో చెప్తున్నా, దేవుని సన్నిధిలోనికి వచ్చినాక పిల్లల్ని తీసుకొచ్చిన మనం, నీ పిల్లలను పరాయోళ్ళు క్రమపరచలేరు, కానీ నీవే దేవుని సన్నిధిలో ఎట్లాగనుంచాలి, క్రమపరచుకోవాలి. అర్థమైంది మీకు? అట్లాగనే ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలోనికి చేరినాక, సముఖపు రొట్టెలుగా మనం వచ్చాక, ఆయన సముఖమందు జీవించడానికి మనం వచ్చిన తర్వాత మనం ఎట్లాగున ఉండాలనంటే, యాజకుడు చక్కపరుస్తూ ఉంటాడు, వాక్యంతో సరిచేస్తాడు. యాజకుడు నాతాను ప్రవక్త దావీదును చక్కపరిచాడు, యేసయ్య సమరయ స్త్రీని చక్కపరిచాడు, అలాగనే సౌలును దమస్కు మార్గంలో ప్రభు సంధించి చక్కపరిచాడు. మనం చక్కపరచబడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో సేవకుడు ఒక మాట చెబితే దిద్దుబాటును అసహించుకోకుండా దిద్దుబాటును ప్రేమించేవారిగా ఉండాలి. దేవుడు మాట్లాడాలి, దేవుని స్వరం నీకు వినపడాలి, దేవుని మాటలు నీకు వినపడాలి. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతుంటే నాకు అర్థం కావట్లేదండి, న్యూస్ పేపర్ చదివితే పోయి నిద్ర వచ్చేది కూడా ఆగిపోద్దండి, బైబిల్ చదువుతుంటే కంటిన్యూగా నిద్రపోయినా అదేంటో కానండి నిద్ర కొరత అయినట్టు నిద్ర వచ్చిద్దండి అని అంటే ఆసక్తి అనేది మనకి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడాలి. వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, పాట పాడుతున్నా నీతో మాట్లాడాలి అని అంటే నువ్వు ఎట్లాగూ ఉండాలి దేవుని సన్నిధిలో. యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూడండి. యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం, 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. అర్థమైందే? అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడాలనంటే మనం ఎట్లాగ ఉండాలి? ఏమండి ఎట్లాగ ఉండాలి?
చక్కగానంటే ఏంటి? నల్లగా ఉన్న నేను తెల్లగా పెయింట్ వేసుకొని రావటం అనుకుంటున్నారా? ఏమండి? అది కాదు. అందుకని స్టీవెన్సన్ గారు ఒక పాట రాసినట్టున్నాడు. చక్కనైన యేసురాజు మక్కువతో పిలిచినాడు, ఒక్కసారి వినిపో మరి వెన్నియాలో, నిక్కముగా నీదు బ్రతుకు లెక్కలన్నీ ఎరిగినోడు, ఒక్కసారి వినిపో మరి వెన్నియాలో, ఆకాశమే పట్టనోడు ఎన్నియాలో. ఏమండి? ఏడుదంట? ఆకాశమే పట్టనోడు, కానీ ఎక్కడికి వచ్చాడనంటే భూమి మీదకి వచ్చి చిన్న హృదయం అయిన దానిలో ఉండటానికి ఆయన ఇష్టపడితే, నా హృదయం వాళ్ళకి ఇచ్చా, నా హృదయం వీళ్ళకి ఇచ్చా, నా హృదయం డబ్బుకి ఇచ్చా. ఒక వయసులోనేమో వాళ్ళకి ఎత్తున్నారు, ఇంకొక వయసు రాగానే అపార్ట్మెంట్లకి, స్థలాలకి, పొలాలకి, ఇళ్ళకి, వాటికి ఎత్తున్నాం. ఇంకొక వయసు వచ్చిన తర్వాతనేమో ఎవరికి ఎత్తున్నాం అంటే వీలునామాకి ఎత్తున్నాడు అంట. మన ఒక ఆయన అన్నాడు, నేను దాన్ని నమ్మను ఈయన్ని నమ్మనండి, ఎవరు చూడరు, కూతురు చూడదు, కొడుకు చూడదు, మరి ఏం చేస్తారో అయ్యా అనంటే వీలునామా రాసేసాడంట. ఎవరు నన్ను చూస్తే వాళ్ళకేనా అంట. అరే చివరి కడుపును పుట్టిన వాళ్ళకు కూడా నమ్మకాలు అట్ట చేసుకుంటున్నారు. వాళ్ళని అనకూడదు, మీరు కడుపును పుట్టిన మేము నమ్మకం సంపాదించుకోలేకపోయామని మనల్ని మనము విమర్శించుకోవాలి. ఇది 2 అంచుల కత్తి. నాకు తెలుసులేయ్యా, నువ్వే 2 అంచుల కత్తి, ఎప్పుడు ఎటు వచ్చి పడుతావో తెలియదయ్యా అనుకుంటున్నారా? మరి సక్కపరచాలిగా. యాజకుడు అంటే సక్కపరచడమే. ఈ సక్కపరిచేది మీకే కాదు, నాకు కూడా. దేవునికి స్తోత్రం అని అన్నాడంట. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో చాలాసార్లు ఎడాపెడా మాట్లాడుకుంటూ ఉంటాను. నేను పెళ్లి చేయడానికి వెళితే పెళ్లి కొడుకు టెక్, పెళ్లి కూతురు కూడా టెక్కే, ఇద్దరు బీటెక్కే పాపం, ఇద్దరు టెక్కులే. ఈ టెక్కులకు టిక్ టాక్ అనుకుంటా వాళ్ళ బ్యాచ్ వచ్చారు, ఫ్రెండ్స్ మొత్తం వచ్చి వాక్యం చెబుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా ఒక ఆమె చెవులో పెట్టి తీయట్ల ఫోను, వేరే లెవెల్లో మాట్లాడుతున్నాను. నేనేం చేయాలి చెప్పండి? సరే, ఈలోగా విశాఖపట్నం నుంచి వచ్చిన ఒక పాస్టర్ గారు చెప్పాడు, దేవుడు మీతో మాట్లాడాలనంటే ఆయన మాట కోసం మనం వేచి ఉండాలి. నేను వింటున్నానుగా, ఈ చెవులో సెల్ ఫోన్ ఉంది, ఈ చెవు ఖాళీగా ఉంది, నువ్వు మాట్లాడి నేను వింటానంటే కుదరదంట. ఆశతో ఆయన మాట కోసం ఎదురు చూడాలి. అట్లా కాకుండా మైకి తీసుకొని నాతో మాట్లాడు ప్రభువా, ఇప్పుడే ఇంట్లో పాటలాడి వచ్చాను ప్రభువా అని అంటే కుదరదంట. పాటలాడి వచ్చి మాట్లాడమంటే ఆడ మాట్లాడుతున్నా తల్లే అమ్మా, మాట్లాడాలి. దేవుని స్వరం మనం వినాలి. వినపడకపోయిందిలే దేవుని మాట అనంటే, దేవుని మాట వినపడితే బ్రతుకు మారిద్ది. దమస్కు మార్గంలో సౌలుకు దేవుని స్వరం వినపడింది. సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక్క మాటే, ఆ మాట సౌలును పౌలుగా మార్చింది. తోమాతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము, నీ వ్రేలు నా గాయాలలో, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచన్నాడు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యేసయ్య కొరకు నిలకడగా నిలిచి ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు మండుచున్న పదములో నుంచి, మోషే అనగానే ఆయన వస్తుంటే, నీ కాళ్ళకున్న చెప్పులను విడిచి చక్కపరచటం. దేవుడు మాట్లాడాలంటే ముందు మనం ఎట్లాగనే ఉండాలి? అటెన్షన్గా ఉండాలి. మేము చదువుకునేటప్పుడు, ఇప్పుడు డస్టర్లు వేయట్లేదులేండి, ఇదివరకు నల్ల బోర్డు తుడిచే డస్టర్ తీసుకొని వేస్తే ఒక్కొక్కటి పాపం పంతుల మీద కోపం బడికి వచ్చి పిల్లల మీద చూపించేవాళ్ళు ఉంటారు. అదే టైంలో అరిస్తే డస్టర్ తీసుకొని వేస్తే ఎక్కడో మాడుకు తగిలి, కళ్ళుకు తగిలి, వాసిపోయి బెజ్జాలు పడి రక్తాలు గారితే పక్కనే అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో టీచర్ ఉంటుంది, పంచర్ పడితే టీచర్ వేయటమే ఇంకంతే. సరా ఆడిపోయేది, మంటెక్కిపోయేది. అందులో అక్కడ ఉన్నోళ్ళు ఎంత జాలి కలిగిన వాళ్ళే, పని బాట ఏం లేదు, పొద్దాక బెజ్జాలు పెట్టుకొని వస్తారు. అరే నువ్వు ఉన్నదే బెజ్జాలకు పంచర్లు వేయటానికే కదా, అంత విడిచిపెడితే అట్టేనా తల్లే. ఆమె ఏం చేసిద్దానంటే ముంచడం తీసుకొని టప్పున అద్దిద్ది, అయ్యా కొద్దిగా ఓర్చుకోయా అని అందో. ఆమెకేంటో ఎక్కడ లేని బాధ కలిగినట్టు. అప్పుడు సీరియల్ చూడటానికి టీవీలు కూడా లేవు, అట్లాగుండేది.
దేవుని వాక్యం మనకు చెబుతుంది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలి. ప్రార్థనకు వచ్చిన, ప్రార్థనా సన్నిధిలో కూర్చున్న దేవుడు నీతో మాట్లాడాలనంటే మనం ఎట్లాగ ఉండాలో తెలుసండి. ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా, ఈరోజు నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నా ఇంట్లో కష్టాలు ఉన్నాయా, పుట్టెడు దుఃఖంలో ఉన్నానయ్యా, అయ్యా ఎవరికి చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నానయ్యా, నీ మాట నాకు వినిపించాయా, నీ స్వరం నాకు వినిపించాయా అని ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలోనికి వస్తే దేవుడు ఏదో ఒక మాటతో నిన్ను పలకరిస్తాడు. దేవునికి స్తోత్రం. అట్లాగునే ప్రార్థన చేసే ముందు అలాగుని చేసుకొని పాటలు పాడేటప్పుడు కూడా ఎడాపెడా ఎటు పడితే అటు మనం చూసుకోకుండా ఆ పాటలో ఉన్న పదాల మీద మన మనస్సును పెడితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు అద్భుతమైన కార్యాలని చేస్తాడు. కనుక మనల్ని మనం సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం. ఎట్లాగునుంటున్నాం? మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ఒకే రొట్టెలో చేతులు వేస్తున్నాం, ఒకే బలను సమీపిస్తూ ఉన్నాం, ఒకే పాత్రలోని తాగుతున్నాం. ఐక్యత ఉన్నదా? ఎవరికైనా బాగుండకపోతే దానికి అట్నే ఉండాలి. అయ్యా మీకేం తెలుసు, మీరు నిన్నగాక మొన్న వచ్చారు ఈ ఊరికి, ఎంత మిడిచిపాటో తెలుసా వంశానికి, ఆ కుదిరే అటువంటిది అయ్యా అని అనకూడదు. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. చేత అయితే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. సంఘంలో ఉంటున్నావు, ఒకే స్థలంలో ఉంటున్నావు, ప్రభు బలను సమీపిస్తున్నావు కాబట్టి మనము చేత అయితే వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. దేవుడు అప్పుడు మన ఐక్యతను దృష్టించి నీకు మేలు చేస్తాడు. రెండవది, చక్కపరచబడాలి. సేవకుడు వాక్యం చెప్పినప్పుడు నొచ్చుకోకూడదు, బాధపడకూడదు, మా కోసమే చెప్పాడు అనుకోకూడదు. అసలు ఈ మనుషులకు కాకుండా కొండలకో గుట్టలకో లేకపోతే గోడలకు కాదు. ఇది ఎవరికి మాటలు? ఎవరికండి? దేవుని పిల్లలకేగా. వాక్యం నీకు నాకు, మొదట నాకు, తర్వాత మీ అందరికీ చక్కపరుచుకోవాలి. వాక్యంతో చక్కపరుచుకోవాలి. యాజకుడు చక్కపరచాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చక్కపరిచేయి కాదు. మన ఒక ఆయన అంటున్నాడు, అస్సలు కనపట్లేదండి. ఏమయ్యారని అంటే, ఎక్కడికో వీళ్ళు వస్తున్నారండి, అక్కడ కొద్దిసేపు ఉంటారు, ఇక్కడ కొద్దిసేపు ఉంటారు అని అంటే, నేనన్నా వాళ్ళను చక్కపరచడానికి యాజకుడు లేకుండా ఏవేవో. ఒక ఆమె అంటుంది, యూట్యూబ్లో నిత్యము చూస్తున్నానండి. నేను యూట్యూబ్ కాదు, నేను చక్కపరచాల్సింది మీ ట్యూబ్ మా ట్యూబ్ కాదు. దేవుడు నీకు ఒక సేవకుడిని ఇచ్చాడు, సేవకుడు నిన్ను చక్కపరచాలి. స్తోత్రం చెబుదామా? అర్థమైందా మీకు? కాబట్టి అమ్మా, మనల్ని మనం చక్కపరుచుకోవాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చాక క్రమంగా ఉండాలి. వచ్చేటప్పుడు ప్రభువా నీ మాటలు నాకు దయచేయి, నా గాయాన్ని కట్టు, నాకున్న బాధలో ఓదార్పును దయచేయి, ఆయన్ని వేడుకోవాలి, ఆయనను కోరుకోవాలి. అలాగును మనం చక్కపరుచుకోవటానికి ఇష్టపడి ఆయన సన్నిధిలోనికి రావాలి. ఇంకొక మాట చదువుదామండి. సంఖ్యాకాండం, లేవియాకాండము 24వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతరులుగా వాటిని ఉంచవలన. అంటే ఇవి ఎక్కడ ఉండాలి? నిత్యము దేవుని సన్నిధానములో ఉండాలి. విశ్వాసులు ఎక్కడ ఉండాలి? బాప్తిస్మం పొందిన మన సంఘస్థులు ఇప్పుడు అందరు ఉన్నారా? ఎక్కడ? మమ్మల్ని అడిగితే మాకేం తెలుసాయా? నేనే తిట్టుకోను ఎట్నో కట్ట, ఈ వారం వీడు ఉన్నాడే ఇక్కడ లేనిపోయింది, కనపడకపోతే ఏం వచ్చిద్దు అని చెప్పి నేనే వస్తే నువ్వు అందరి సంగతి మాకేం తెలుసు మాలో సక్కనోళ్ళలాగా ఆగాయ బాబు, నాదే నాకు భారం అయితే అని అంటున్నావా? సరే అంటే అన్నావులే, నాకు వినపట్టలేదు కానీ నువ్వు అన్నావని తెలుసు. కానీ వాక్యం చెప్పే మాట, నీవు నిత్యము ఎక్కడ కనపడాలి? ఏ సముఖంలో ఉండాలి? సీట్లు నెంబర్ల ఆటల దగ్గర కాదు ఉండాల్సింది. ఏమా, కరోనా వచ్చి 10 గంటలు 10:30 అవగానే ఇంటి ముందు ఎలగీసినట్టుగా తెల్ల బ్లీచింగో సున్నం కొడితే దాటి వస్తే ఒట్టు పెట్టు. ఎవరైనా వస్తాడు, ఏయ్ రామాకు మా ఇంటికి, అక్కడే ఉండు రామాకు మా ఇంటికి. అరే ఎంత సొంత ప్రాణం ఏంటి ఇది? కరోనా కాలమే నయం. అయ్యగారు ఇంకా లైవ్ స్టార్ట్ చేయలేదా? తొందరగా చెయ్యండి, భయం వేస్తుంది. ఇంటి పక్క క్వారంటైన్కి వెళ్ళిపోయింది. వద్దన్నా పేరంటానికి వెళ్ళిపోయావుగా, ఆదివారాలు మానేసి. ఇప్పుడు క్వారంటైన్ అంటే ఏమొచ్చిందంటే భయం వచ్చిందంట. ఏమండి వాళ్ళని క్వారంటైన్ వార్డులో పెట్టారండి,
మీరు లైవ్ స్టార్ట్ చేయలేదా? చేద్దాంలే ఒక గంటకి. అయ్యో అట్ట అనొద్దయ్యా, దేవుడు మిమ్మల్ని ఉంచిందే మా కోసం ప్రార్థన చేయటానికి. బాగున్నప్పుడు పిలిచి ప్రార్థన పని పాట ఏం లేదు ఏంటమ్మాయి, మీ పాస్టర్ గారికి పొద్దాక మైకి పెట్టి ఏంటమ్మాయి ఇక పని పాట ఏమి లేదని మీ ఆయన అనగానే నువ్వు కూడా అన్నావుగా. నిజమే, అసలు ఆయన పని పాట ఏముండదు. మీటింగ్లో అప్పుడు పిలిచినా దొరకడు, ఇప్పుడేమో వద్దన్నా ఆగడయ్యా అంటున్నావా? జాగ్రత్త జాగ్రత్త. మనం ఎక్కడ ఉండాలి? కొంచెం సర్దుకోమ్మ, ఎదురు సర్దుకుందాం కొంచెం. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయ నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా. అందరూ కొంచెం ఎదురు సర్దుకోనండి. ఆమేన్. ఓ నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలగా జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడదా నిరతము ప్రేమ గీతము. హల్లెలూయా. దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట అది. మనం నిరంతరం ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో కనపడేవారిగా ఉండాలంట. అందుకనే సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 2వ అధ్యాయములో 21వ వచనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎక్కడుంటున్నాడు అంటండి? ఎక్కడుంటున్నాడు? మనం కూడా ఎక్కడ ఉండాలి? ఎదగాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో, ప్రార్థనలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ఎదగాలి అని అంటే దేవుని సన్నిధిలో. బాధలు అందరికీ ఉన్నాయి. మీకుండే బాధలు మీకుంటాయి, నాకుంటాయి. ఆ బాధలే మనల్ని దేవునికి చేరువ చేస్తాయి. భక్తుడైన దావీదు గారు అంటారు, దేవా శ్రమ కలుగుక మునుపు నేను దారి తప్పిపోయా, కానీ శ్రమలలో నేను నీ దారిలో నీకు చేరువ అయ్యా. కష్టాలు ఉండాలి. కష్టాలు లేకపోతే మనం మాట వినమంట. అందుకని ఆయన అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన చెప్పే మాట, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. యెహోవా సన్నిధిలో ఏం చేస్తూ ఉండి ఎదుగుచున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటండి? పరిచర్య. మన పిల్లలు కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలి. దేవుని సన్నిధిలో ఉండి ఎదగాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. చక్కపరుస్తూ ఉండాలి. కొన్నిసార్లు కొంతమందికి ఒక మాట చెబితే అర్థమైంది. లోకంలో ఒక సామెత ఉంది, మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక. చెప్పరే మీరు మనుషులు కాదుగా, మహాత్ములుగా. మీకెందుకు చెప్పండి? మంచి గొడ్డుకొక
మంచి మనిషికి ఒక ఇప్పుడు నేను చెబుతా బైబిల్ తెచ్చుకోండి అని మంచి మనుషులకు చెబుతా. తెచ్చుకుంటున్నారా? చెప్పరేంటి? మీరు అంటారు పాస్టర్ గారు ఎప్పుడు వాళ్ళ అబ్బాయిని రొసరొసలాడతారు, కసకసలాడతారు. ఆడు మంచి మనిషి, మహాత్ముడుగా, బైబిల్ తెచ్చుకోవాలిగా. ఈ పనికి మన కొంపలు గులిచే ఈ ఫోనులో చూస్తారు బైబిల్. అమ్మా ఎందుకు వచ్చిన గోల? మంచి చెట్ల తెలివినిచ్చే చెట్టు ఎక్కడ ఉందనంటే ఇదివరకు యాంటీనా, ఇప్పుడేమో ఇదే. అమ్మా బాబులు చూసేటప్పుడేమో దేవుని పాటలు, వాళ్ళు పోయినాక డీజే పాటలు. ఏసు రక్తమే జయం, స్తోత్రం చెప్పండి. మీకెందుకండి? చూస్తున్నారు ఎవరన్నా? చూస్తే చెప్పండి. మా రూత్ కప్ చెబుతా. వచ్చింది రూతు? రాలేదా? పలారంటాయనికి వచ్చిద్దిలే. జాగ్రత్త. మంచి చెడ్డలు తెలివినిచ్చేది ఇదే. చెబితే అందుకేనమ్మా మమ్మీ నువ్వు వెళ్ళు, నేను రాను. అంకులు ఉన్నారా, ఆంటీ ఉన్నారా? అంకులు. అమ్మ ఆయన వచ్చిన దగ్గర నుంచి మా మీదే పడతాడు, నేను రానమ్మా, నువ్వు వెళ్ళు ఈ వారం. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడో ఒక చోట టీవీలు చూస్తాలే, నువ్వు వెళ్ళు. వెళ్తావా? రేపు కాదు నీకు తెలిసేది బాధ. చెబితే ఎనో తర్వాత కానీ నీకు తెలిసిద్ది. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్పే మాట మనము యెహోవా సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తూ ఎదగాలి. బాలుడగు సమూయేలు ఇంకనూ యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను, యెహోవాకు పరిచర్య చేయుచుండెను, ఏఫోదును ధరించుకొని దేవునికి పరిచర్య చేయుచుండెను. దేవుని సన్నిధిలో ఉంటే అంత మేలో తెలుసా? సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, బిడ్డలు లేరని, గొడ్రాలని, నలుగురు నానా రీతులుగా, చులకనగా, ఎగతాళిగా, హేళనగా, హింసించినట్లుగా మాట్లాడుతూ ఉంటే, హన్నా అనే తల్లట ఏటేట మందిరానికి వస్తుంది, వెళుతుంది. మనకు మళ్ళీ అలాగున వస్తుంది, ఇలాగున వెళ్ళిద్ది, ఇలాగునొచ్చిద్ది, అలాగున వెళుతూ ఉంటుంది. కానీ ఓ సంవత్సరం అంట ఎవరితో పని లేకుండా దేవుని సన్నిధిలో ఒక మూలకి వెళ్ళిపోయి హృదయమంతా కుమ్మరించి బహు చింతాక్రాంతురాలయ్యి దేవునికి ప్రార్థన చేసింది. ఎక్కడ చేసింది? దేవుని సన్నిధిలో, మందిరంలో చేసింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడా లేదా? ఆయన సన్నిధిలో ఉండటం ద్వారా ఆమెకు మేలు కలుగు చేశాడా లేదా? గొడ్రాలని నిందని తొలగజేశాడు. అందుకే మనం ఆయన సన్నిధిని ప్రేమించాలి. దావీదు భక్తుడు 27వ కీర్తన 4వ చరణంలో అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక్క వరము. ఏంటా వరం? అయ్యా నేను చిరకాలము నీ మందిరంలో నివాసం చేయాలని, నీ వెలుగును నేను చూడాలని ఆశపడుచున్నాను. ఎంత గొప్ప విషయం అండి. మనం కూడా దేవుని సన్నిధిని ఆశించాలి. హన్నమ్మ దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా గొడ్రాలను నింద తొలగిపోయింది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో 1వ వచనంలో భక్తుడైన ఏలియా మాట్లాడుతుంటాడు, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను. మనం చెబుతామా? ఆ మాట చెబుతామా? ఇదిగో నేను నా పేరు చెబితే, నా ఇంటి పేరు చెబితే, నా ఉద్యోగపు క్యాడర్ చెబితే మనం చెబుతాం. నా సంఘం పేరు చెబితే, మా అయ్యగారి పేరు చెబితే స్కవయ కుమారులాగా తయారవుతున్నాం. మనం దేవుని పిల్లల్లాగా తయారవ్వాలి. స్కవయ కుమారులు కూడా ఎట్నే అన్నారంట, ఏయ్ మా నాన్న పెద్ద యాజకుడు, పెద్ద యాజకుడు. మా నాన్న ఇప్పుడోడు అప్పుడోడు కాదు సేవలో, ఓహో అల్లప్పుడు నుంచి ఉన్నాడు. ఆయన బట్టి నేను చెబుతున్నా దయ్యమా వెళ్ళిపో అనగానే ఆ దయ్యం అన్నదంట, డేయ్ యేసు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు, పెద్దవాళ్ళ పేర్లు చెబుతున్నావు, నీ సంగతి ఏంట్రా అని చెప్పి దయ్యాలు 7 కుమారుల మీద పడి చెతక్కొట్టి పారిపోతుంటే వదిలేసిందే. పొలిమేర దాటినా వదిలిపెట్టలేదంట. ఎంటబడి పేచ్చ కొట్టుడు కొట్టి వదిలిపెట్టినాయి అంట. అందుకని ఎప్పుడు కూడా మనం అయ్యగారు చెప్పాల్సింది ఎవరి పేరు చెప్పాలి? దేవుని పేరు చెప్పాలి, ప్రభు పేరు చెప్పాలి. పోయిన వారంలో, నిన్న శుక్రవారం కాక అంతకుముందు శుక్రవారం కుటుంబ ప్రార్థన అయితే ముక్త్యాలు వెళ్ళాం. సేవకులు ఒక 8 మంది వెళ్ళిన తర్వాత ప్రార్థనా కూటం 10 గంటలకు అయిపోయింది. కానీ కొంతమంది కోసం ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పట్టిన వాళ్ళు ఇంచుమించు ఒక 2 గంటల టైం అక్కడే అయిపోయింది. అక్కడే మాకు 12:30 అయిపోయింది. ఇల్లు చేరేసరికి తెల్లవారుజామున 3 అయిపోయింది. మనోళ్ళు అన్న అమ్మో, అందుకే కూటం తొందరగా ముగిస్తావు కానీ గుడివాడ చేరుకోవాలంటే లేట్ అవుతుంది. అందుకే మీతో మేము రాము. ఎందుకని? నీతో మేము రాము.
అదేంటయ్యా అని అంటే తెల్లారిపోతుంది, నిద్ర, ఇబ్బంది. సేవ అండి, తప్పదు. దేవుడు మనకి ఈ భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఏలియా భక్తుడు ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు, ఆకాశమా నువ్వు వర్షించడానికి వీల్లేదు, ఆగో అని అంటే 3.5 సంవత్సరాలు ఆగిందంట వర్షం. మళ్ళీ వర్షమా ప్రభు పేరటి చెబుతున్నా నువ్వు కురవాలి అన్నానంటే మోపోయిన వాన కురిసిందంట. కాబట్టి మనం కూడా ఎవరి సన్నిధిలో ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక మాట చదువుతారా? 96వ కీర్తన 6వ చరణం కూడా చదవండి. 96వ కీర్తన 6వ చరణం. ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలోనే, అంటే మనకు కానీ మన పిల్లలకు కానీ మన స్థితికి కానీ ఒక మంచి ఘనమైన స్థితిని మనం పొందుకోవాలనంటే ఎక్కడ దొరుకుతాయి? అవి ఎక్కడ దొరుకుతాయి? దేవుని దగ్గరికే మనము రావాలి, ఆయన సముఖానికే మనము రావాలి. సముఖపు రొట్టెలు దేవుని సన్నిధిలోనే వండాలి. మారు మనసు పొందిన నీవు సముఖపు రొట్టెవి, బాప్తిస్మం పొందిన నీవు సముఖపు రొట్టెవి. దేవుని వాక్యం వినే మనం, బలలో చేతులేసే మనం సముఖపు రొట్టెలము. సముఖ రొట్టెలమైన మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. సముఖపు రొట్టెలమై ఉన్న మనం ఐక్యత కలిగి ఉండాలి. సముఖపు రొట్టెలమైన మనం సేవకుడు నిన్ను సరిచేసి చక్కపరిచేటప్పుడు నొచ్చుకోకుండా సరిదిద్దుకునేవారిగా మనము ఉండాలి. అలాగను ఉంటున్నామా, లేకపోతే ఏమన్నా చిరాకు పడుతున్నామా పరిశీలన చేసుకోవాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 24వ అధ్యాయము లేవియా కాండము 7వ వచనం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను, అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. ఏముంచాలంటే అండి, సాంబ్రాణి సువాసన ఇచ్చింది. అనగా విశ్వాసులమైన మనం సువాసన వెదజల్లే వారమయ్యి ఉండాలి. సువాసన వెదజల్లే వారమయ్యి ఉండాలి. దావీదు భక్తుని గురించి మనం ఏం చెప్తాం? ఆయన తన దేవుని మందిరము మీద మక్కువ చేత 29వ అధ్యాయం 1 దినవృత్తాంతముల గ్రంథం 3వ వచనంలో అంటాడు, తన సొంతదైన వెండిని బంగారాన్ని మణుగులు దేవుని పనికి ఇచ్చాడు. సొలొమోను అయితే ప్రక్క రాజ్యంలో నుంచి దేవదారు గొంజి సరళ వృక్షాలని తెప్పించాడు. ఎంత గొప్ప విషయం అండి. అట్లాగనే భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే పేద విధవరాలంట తనకున్నదంతయు దేవుని కోసం ఇచ్చను. సువాసన సాక్ష్యం, మన సాక్ష్య జీవితం పరిమళ వాసనలాగా ఉండాలి. తిమోతి భక్తునికి ఉత్తరం రాస్తూ పౌలు గారు చెప్తూ మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయంలో 12-13 వచనాలలో అంటాడు, పూర్వము హింసకుడను దోషకుడను హానికరుడనయ్యున్న నన్ను తన పరిచర్య నిమిత్తం నియమించెను. చూసారా? అంటే మన సాక్ష్య జీవితం ఎట్లాగని ఉండాలనంటే పరిమళ వాసనలాగా ఉండాలి. మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, కొంచెం క్రమంగా సరిచేసుకుందాం, మన జీవితాలను దిద్దుకుందాం, మన బ్రతుకులను చక్కపరుచుకుందాం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు అని అంటే కారణం బహుశా వీటిల్లో ఏదో ఒక లోపం నీకు నాకు ఉన్నదేమో. పరిశీలన చేసుకొని చక్కదిద్దుకుందాం. ఈరోజు ఒక నిర్ణయానికి వద్దాం, ఒక నిశ్చయితకు వద్దాం. మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, ప్రభు బలలో చేతులు వేస్తున్నాం, కానీ నిత్యము ఆయన సముఖంలో ఉండాలి. రెండవది ఐక్యమత్యం కలిగి ఉండాలి. మూడవది సేవకుడు వాక్యం ద్వారా చక్క చేసినప్పుడు చిరాకు పడకుండా చక్కదిద్దుకోవాలి. నాలుగవది మనలను గూర్చిన సాక్షి జీవితం సువాసనలాగా బయటికి రావాలి. ఈ పగటికాల సమయం ఉంటున్నాయి మన బ్రతుకులు. ఇదే నాన్న ఈ సమయాన ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన నీవు నేను మనమందరం ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా సాక్షి జీవితం